డే 17 ఎక్స్ప్లోరింగ్ AWS సర్వీసెస్. ఈ వీడియోలో మనము AWS సీక్రెట్స్ మేనేజర్ అంటే ఏంటో చూద్దాము. సో జనరల్గా మన డెవలపర్స్ అందరూ ఈ కోడ్ రాస్తూ అప్లికేషన్ డెవలప్ చేస్తూ ఉంటారు కదా. సో దాంట్లో మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్స్ లాంటివి కొన్నిసార్లు హార్డ్ కోడ్ చేస్తూ ఉంటారు. హార్డ్ కోడ్ చేసిన క్రెడెన్షియల్స్ని ఎవరైతే కోడ్ చదివే కెపాసిటీ ఉందో వాడు ఈజీగా కోడ్ చదివేసి ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ తెలుసుకోవడము, లేదంటే సర్వర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మరి అలా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్తో ఆ సిస్టమ్ని కూడా హ్యాక్ చేయొచ్చు. సో ఈ క్రెడెన్షియల్స్ అనేవి కోడ్లో హార్డ్ కోడ్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ మెథడ్. సో దానికి సొల్యూషనే మన సీక్రెట్స్ మేనేజర్ సర్వీస్. ఈ సీక్రెట్స్ మేనేజర్లో యూజర్ నేమ్ కానీ, పాస్వర్డ్స్ కానీ మనం సీక్రెట్గా స్టోర్ చేయొచ్చు. అలా స్టోర్ చేసిన క్రెడెన్షియల్స్ని లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసి పీరియాడికల్గా రొటేట్ కూడా చేయొచ్చు. ఈ స్టోర్ చేసే సీక్రెట్స్ అన్నింటినీ KMS అనే సర్వీస్ యూజ్ చేసి కంప్లీట్గా ఎన్క్రిప్ట్ కూడా చేయొచ్చు. ఈ సీక్రెట్స్ని మనం మన AWS SDK నుంచి కానీ, CLI కానీ యూజ్ చేసి కాల్ చేసి ఆ సీక్రెట్స్లో స్టోర్ అయి ఉన్న వాల్యూస్ని అయితే మనం మన అప్లికేషన్కి ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇలా చేయడం వల్ల మనం హార్డ్ కోడింగ్ అనే ఆప్షన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తున్నాము. సో ఈ AWS సీక్రెట్స్ మేనేజర్కి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటి అని చెప్పానంటే HashiCorp వాడేది ఒక వాల్ట్ అనే సర్వీస్. AWSలోనే పారామీటర్ స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంది. అందులో కూడా మనం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయొచ్చు. బట్ ఈ రొటేషన్ లాంటివి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అయితే మనకి పారామీటర్ స్టోర్లో అవైలబుల్ లేవు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసము ఫాలోవర్స్.